కనీసం 3,000 మంది వలసదారులను అరెస్ట్ చేసేయాలని టార్గెట్ పెట్టుకుంది అమెరికా. అమెరికాలో ఇప్పుడు వీసా విషయంలో పరిస్థితి చాలా తీవ్రంగా మారిపోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో అరెస్టులు జరుగుతున్నాయి. కేవలం ఒక్క రోజులోనే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏకంగా 2,200 మందికి పైగా వలసదారులను అరెస్ట్ చేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఇది ఐసీఈ చరిత్రలోనే ఒక రికార్డ్ అని చెప్పాలి. ఈ పరిణామం వెనుక ట్రంప్ సహాయకులు స్టీఫెన్ మిల్లర్, హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నియోమ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. వీరు ఇటీవల ఐసీఈ అధికారులకు రోజుకు 3,000 మంది వలసదారులను అరెస్ట్ చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఒక్కరోజే 2,200 మందిని అరెస్ట్ చేశారు. ఐసీఈ అధికారులు తమ ఉన్నతాధికారులు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆల్టర్నేటివ్ టు డిటెన్షన్ ATD ప్రోగ్రాం కింద నమోదు చేసుకున్న వలసదారులనే వీరు ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ATD ప్రోగ్రాం అంటే ఏంటంటే, పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించి వారి వల్ల సమాజానికి ఏదైనా ముప్పు లేదా హాని సంభవిస్తుంది అని భావించినప్పుడు వారిని జైల్లో ఉంచకుండా యాంకిల్ మానిటర్లు, స్మార్ట్ ఫోన్ యాప్లు లేదా ఇతర జియో లొకేషన్ పరికరాలతో నిరంతరం ట్రాక్ చేస్తూ ఉంటారు. వీరు తరచూ ఐసీఈ కేంద్రాలకు హాజరు కావాల్సి ఉంటుంది కూడా. ఇప్పుడు అధికారులు సరిగ్గా ఇదే పద్ధతిని ఉపయోగించుకుంటున్నారు. ATDలో నమోదైన వలసదారులకు ఐసీఈ కార్యాలయానికి హాజరు కావాలని పెద్ద ఎత్తున సందేశాలు పంపిస్తున్నారు. వారు కార్యాలయానికి రాగానే ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా వెంటనే అరెస్ట్ చేసేస్తున్నారు. వీరికి చేతికి బేడీలు వేసి కార్లలో తరలిస్తున్నారు. చాలా మంది వలసదారులు అధికారులు చెప్పినప్పుడల్లా క్రమం తప్పకుండా ఐసీఈ కేంద్రాల్లో హాజరైన వారే కావడం గమనార్హం. గతంలో ఐసీఈ పిలుపు వచ్చినా హాజరు కాని వారుంటే మాత్రం వారికి డిపోర్టేషన్ అంటే దేశం నుంచి కంప్లీట్ గా వెనక్కి పంపించేయడం జరుగుతుంది. ఈ అరెస్ట్ల వెనక ఉన్న కారణం పైన ఐసీఈ ప్రతినిధి మాట్లాడుతూ, తాజాగా తాము అరెస్ట్ చేసిన వారిని ఈ ప్రోగ్రాం నుంచి తొలగించాలని ఇమిగ్రేషన్ జడ్జి గతంలో ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నాం అని పేర్కొన్నారు. అయితే మానవ హక్కుల సంఘాలు, వలసదారుల హక్కుల కోసం పోరాడే సంస్థలు ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది వలసదారులను భయపెట్టడమే కాకుండా వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని వారు వాదిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో మిలియన్ల కొద్ది వలసదారులను వెనక్కి పంపించేస్తానని పదే పదే హామీ ఇచ్చారు. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడం ఐసీఈకి అంత సులువు కాదని ఆ సంస్థలోని మాజీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఐసీఈ సుమారు 20,000 యాంకిల్ మానిటర్లను వినియోగిస్తోంది. వీటిని ధరించిన వారందరూ అధికారుల ఎదుట హాజరైనప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి. ఈ భారీ ఎత్తున జరుగుతున్న అరెస్టులు పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వలసదారులందరిలోనూ తీవ్రమైన భయాన్ని రేకెత్తిస్తున్నాయి. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో అనే ఆందోళనతో వారు బ్రతుకుతున్నారు. ట్రంప్ పరిపాలనలో వలస విధానాలు మరింత కఠినతరం అవుతున్నాయనడానికి ఈ అరెస్టులే నిదర్శనం. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎలా మారుతుందో మరి వేచి చూడాలి.